నమస్తే మామ. ఈరోజు మనం అసలు వీసా ఇంటర్వ్యూకి ఏ డాక్యుమెంట్స్ అవసరం? ఏ డాక్యుమెంట్స్ అసలు ఇంపార్టెంట్? వీసా ఆఫీసర్ మన దగ్గర నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? మన డాక్యుమెంట్స్ నుంచి ఏ డాక్యుమెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్టు 100కి 95 మంది స్టూడెంట్స్‌కి ఓన్లీ I-20 పాస్‌పోర్ట్ మాత్రమే అడుగుతారనమాట. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ ఒక ప్రూఫ్ అనమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లైక్ ఏదైనా వెరిఫికేషన్, డేటా వెరిఫికేషన్ అయినా, నీ మీద ఏదైనా డౌట్ వచ్చినా, వాళ్ళు సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని అడుగుతారనమాట. ముఖ్యంగా ఈ వీసా ఇంటర్వ్యూలో మెయిన్ రెండే రెండనమాట. ఒకటి నీది ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చూస్తాడు. ఫ్యూచర్ ఎడ్యుకేషన్‌కి దేనికైతే వెళ్తున్నావో ఆ రెండిటికి సిమిలారిటీ ఉందా లేదా చూస్తాడు. మెయిన్ ఫ్యాక్టర్ ఫండింగ్ అనమాట. వన్స్ నీ ఫండింగ్ అంతా కరెక్ట్‌గా ఉన్నది అనుకుంటే నీ వీసా మాక్సిమం అప్రూవ్ అయిపోయినట్టే. మనకసలు ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ బేసిక్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ సైన్డ్ I-20. సైన్డ్ I-20 అంటే I-20 మీద ఎప్పుడు సైన్ చేయాలంటే బయోమెట్రిక్ కంటే ముందు I-20 మీద సైన్ చేసినట్టు ఉండాలనమాట. డేట్ ఏస్తాడు కదా! ఆ డేట్ బయోమెట్రిక్ కంటే ముందు డేట్ ఉంటే బెస్ట్. ఆ తర్వాత పాస్‌పోర్ట్ అనమాట. తర్వాత DS-160 ఫార్మ్ కన్ఫర్మేషన్ పేజ్. బయోమెట్రిక్ రోజు మీకో స్టాంప్ ఏసి DS-160 ఫార్మ్ ఫ్రంట్ పేజ్ ఒకటి ఇస్తాడనమాట. ఆ ఫ్రంట్ పేజ్ మిగతా పేజెస్ కూడా తెచ్చుకోండి. ఎందుకంటే మీరు చదువుకోవాలి కదా! ఇంటర్వ్యూకి ఎళ్ళే ముందు మీరు మీ I-20ని, మీ DS-160ని ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలనమాట. చదువుకుంటే మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆహ్, ఆల్మోస్ట్ మీరు అన్నీ జెన్యూన్‌గే రాస్తారు. కానీ మీరు DS-160లో ఉన్నదొకటి, మీరు వీసా ఆఫీసర్‌కి చెప్పేది ఒకటి అనుకోండి. మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అయితది. DS-160 ఫార్మ్ మీరు ఆయనకి ఇవ్వవసరం లేదు. వాళ్ళు మీ పాస్‌పోర్ట్ వెనక్కి స్కాన్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గరికి మీ DS-160 ఫార్మ్ అనేది వస్తది. వాళ్ళు చూసుకుంటారండి. DS-160 ఫార్మ్ అంతా తీసుకుంటారు. నువ్వు ఇంటర్వ్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు నీకేమడుగుతారంటే I-20 పాస్‌పోర్ట్ అడుగుతాడు. I-20 పాస్‌పోర్ట్ అడిగిన వెంటనే ఆయన నీ I-20ని మొత్తం క్లియర్‌గా చూసుకుంటాడు. ఏ యూనివర్సిటీకెళ్తున్నావు, ఫండింగ్ ఏంటి అని ఫస్ట్ చూస్తాడు. తర్వాత మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడర్ చేస్తాడు. అయితే ఈ బేసిక్ డాక్యుమెంట్స్‌లో ఫోర్త్ వన్ ఏంటంటే సెవీస్ ఫీజ్ రిసిప్ట్. ఫిఫ్త్ వన్ వీసా ఫీజ్ రిసిప్ట్. అంటే వీసా CGI పోర్టల్‌లో మీరు పే చేసినారు గదా! ఆ ఫీ ఆ ఫీ రిసిప్ట్ అండ్ సెవీస్ ఫీ రిసీట్. అపాయింట్‌మెంట్ కన్ఫర్మేషన్ ఒకటి. ఈ 6 మీకు బేసిక్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. ఏంటంటే మీకు మెయిల్ ఒకటొచ్చుంటది. యూనివర్సిటీ నుంచి అడ్మిట్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి యూనివర్సిటీ నుంచి ఒక అడ్మిట్ లెటర్ ఒకటి వస్తదన్నమాట ఈమెయిల్. ఆ ఈమెయిల్ కాపీ ఒకటి తీసుకొని ఉంచుకోండి. ఫండింగ్ లెటర్ గాని, స్కాలర్‌షిప్స్ లెటర్స్ గాని మీకు వచ్చుంటాయి. నా కేస్‌లో ఎలా అంటే నాకు యూనివర్సిటీ నుంచి ఫండింగ్ లెటర్ అనేది ఒకటొచ్చిందన్నమాట సెపరేట్‌గా. పీహెచ్‌డీ వాళ్ళకి మాత్రమే సెపరేట్‌గా ఒక ఫండింగ్ లెటర్ అనేది ఒకటొస్తది. జనరల్‌గా ఫండింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ లోన్స్ తీసుకుంటారు గదా! ఆ లోన్స్ యొక్క డాక్యుమెంట్స్ అన్నమాట. CA/CE రిపోర్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ రిపోర్ట్స్ అన్నమాట. ఈ రిపోర్ట్స్ మీకు ఏం చెప్తాయంటే మీ ప్రాపర్టీస్ ఎంతున్నది, మీ దగ్గర గోల్డ్ ఎంతున్నదనేది తెలియజేస్తాయి. మీరు I-20 రావడానికి బ్యాంక్‌లో ఎంత అమౌంట్ ఉందని ప్రూవ్ చేశారు కదా! సేమ్ అలాంటిదే. అదే సేమ్ బ్యాంక్ లెటర్ ఒకటి. ఆ తర్వాత ఈలోపే మీకు వీసా ఇంటర్వ్యూకి ముందే మీకు ఎడ్యుకేషనల్ లోన్ అప్రూవల్ అయిపోతే ఆ లోన్ లెటర్ ఒకటి. ఒకవేళ మీకు వేరే వాళ్ళు ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారనుకోండి. మీ యూనివర్సిటీకి ట్యూషన్ ఫీజెస్‌కి గాని ఎవరైనా వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటే ఎఫిడవిటీ ఆఫ్ సపోర్ట్ అని ఒక లెటర్ ఉంటదనమాట. వాళ్ళు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆయన యొక్క స్పాన్సర్ యొక్క నేము, ఆయన సిగ్నేచర్ ఉండాలి ఆ లెటర్ పైన. నాకు తెలిసి ఫండింగ్‌కి డాక్యుమెంట్స్ ఇంతే. మీరు యూనివర్సిటీస్‌కి అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసి ఉంటారు కదా! రెజ్యూమ్ గాని, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గాని, మీవన్నీ ట్రాన్స్‌క్రిప్ట్స్ తెచ్చుకోండి. 10థ్ క్లాస్ నుంచి అన్ని ట్రాన్స్‌క్రిప్ట్స్ మీ దగ్గర ఉంటే బెస్ట్. వాళ్ళేమైనా వెరిఫై చేయాలనుకుంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తాడు. అందుకే ట్రాన్స్‌క్రిప్ట్స్ మొత్తం తెచ్చుకోండి. 10థ్ క్లాస్ నుంచి మీరు ఏదైతే కోర్స్‌కెళ్తున్నారో అంతవరకు. యూనివర్సిటీస్‌కి అప్లై చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చుకుంటే బెస్ట్. అదే SOP గాని, లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్ గాని, సీవీ రెజ్యూమ్ కానీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గాని, ఆ తర్వాత మీరు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఏదైనా జాబ్ చేస్తూ మీరు మాస్టర్స్ అయిపోయిన, మీరు బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేస్తున్నారనుకోండి. ఆ జాబ్ యొక్క ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పీరియన్స్ లెటర్ అడిగితే అడగొచ్చు. ఫర్ సపోజ్ మీరు ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అని DS-160 ఫార్మ్‌లో రాసారనుకోండి. ఆ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ యొక్క సపోర్టివ్‌గా ఒక లెటర్. ఆ ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఒకటి. ప్లస్ ఆ ఎక్స్‌పీరియన్స్ అప్పుడు వచ్చిన పే స్లిప్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్, బ్లాక్ అండ్ వైట్ సాఫ్ట్ కాపీలన్నీ బ్లాక్ అండ్ వైట్ ఉంటే చాలు. కలర్ కావాలని ఏమి నెసెసరీ లేదు. ఇంకా మీ దగ్గర ఏవైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అన్నీ తీసుకొనెళ్ళండి. నేనేమైనా మిస్ అయిపోతే. నేను ఇంకేమైనా డాక్యుమెంట్స్ మిస్ అయిపోయి ఉంటే కామెంట్‌లో చెప్పండి. సో, అందరికీ హెల్ప్ అయితది గదా! అంతే మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.